దాదాపు గంట నుంచి వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు అనేక కోణాల్లో సుదీర్ఘంగా విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీని ప్రశ్నిస్తున్న పోలీసులు దాడిలో ఎంతమంది పాల్గొన్నారో ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం వంశీకి వైద్య పరీక్షలు చేయించేందుకు విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు హాజరుపరచనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, జయరాజ్ ఉన్నారు. సుదీర్ఘంగా అన్ని కోణాల నుంచి కూడా వంశీ విచారణ కొనసాగుతా ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు దాడి జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి ప్రమేయం ఉందనే దిశగా అన్ని కోణాల్లోనూ కూడా వంశీని విచారిస్తా ఉన్నారు. వంశీ అది ఇప్పటికే 71వ నిందితుడిగా వంశీ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా వంశీ నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ తరపున వచ్చినటువంటి న్యాయవాదిని కూడా ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనకైతే అనుమతించలేదు. ఇప్పుడు అనుమతించే అవకాశం లేదని చెప్పేసి కూడా పోలీసులు కరకండిగా గేటు దగ్గర చెప్పేసి నిలిపివేశారు. వంశీ తరపున వచ్చినటువంటి ఎమ్మెల్సీ కానీ మిగతా లాయర్ని కూడా ఎవరు కూడా లోపలికైతే అనుమతించలేదు. వంశీకి సంబంధించిన విచారణ కొనసాగుతా ఉంది. విచారణ అనంతరం ఆయన్ని ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత కోర్టుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తమే చూస్తే వల్లభనేని వంశీని సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో. వంశీని అన్ని కోణాల నుంచి కూడా, అసలు వంశీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, గతంలో ఈ కేసులో అరెస్ట్ అయ్యి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నాయకులు ఇచ్చినటువంటి మిగతా ఈ నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా వంశీ ముందు పెట్టి మరీ విచారణ కొనసాగుతా ఉంది. సంధ్య, అంటే జయరాజ్, కేసు పూర్వపరాలను చూసినా, కేసు నమోదైన విధానాన్ని చూసినా ఏ కోణాల్లో అంటే ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే గంట నుంచి కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఏ కోణాల్లో మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? సంధ్య, దీన్ని మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం పైన జరిగిన దాడి నేపథ్యంలో దీంట్లో అన్ని రకాల వేళ్లన్నీ కూడా వంశీ పైన చూపిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో 88 మందిని ఎఫ్ఐఆర్ కట్టారు. 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహించేటటువంటి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అక్కడ జరిగినటువంటి దాడి పూర్వపరాలు, ఈ నేపథ్యంలో 88 మంది పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. 71వ నిందితుడిగా ఉన్నటువంటి కీలకమైన వ్యక్తిగా అక్కడ వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహించేటటువంటి నాయకుడిగా ఉన్న వల్లభనేని వంశీని పూర్తి స్థాయిలో దీంట్లో ప్రధాన సూత్రధారిగానే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి కూడా రేపో మాపో ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే దీనికి సంబంధించి 46 మందిని ఈ కేసులో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఆ తర్వాత ఉపసంహరణ, అతని కిడ్నాప్, అతనిపైన దౌర్జన్యం తదితర కేసులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ కట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైన నేపథ్యంలో అదే కేసు కింద వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, మరోవైపు కంప్యూటర్ ఆపరేటర్
కార్పొరేటర్ కిడ్నాప్ వ్యవహారం, ఈ కేసులన్నిటి నేపథ్యంలో ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరు పాత్ర ఉంది, ఎవరు ప్రభావం ఉంది, ఏం ఆశించి చేశారు, దీంట్లో ఇంకెవరెవరు పాత్ర ఉందనే దిశగా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రత్యేక పోలీసు బృందం అయితే దీనికి సంబంధించి వల్లభనేని వంశీ నుంచి స్టేట్మెంట్లు రికార్డెడ్ గా రాస్తా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి అయితే సమాచారం ఇచ్చారు. విచారణ అనంతరం వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ మొత్తం వైద్య పరీక్షలన్నీ పూర్తి అయిన తర్వాత వల్లభనేని వంశీని రికార్డెడ్ గా అక్కడ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల అనంతరం SC/ST ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పూర్తి స్థాయిలో విచారించేటటువంటి విచారణ అయితే కొనసాగుతా ఉంది. మరొక గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది సంజయ్. అంటే వల్లభనేని వంశీని విచారిస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది, అలాగే హాస్పిటల్కి తరలించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు జయరాజ్? సంజయ్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు అయితే ఇక్కడ మోహరించిన దృశ్యాలను మనం చూడొచ్చు. వల్లభనేని వంశీ తరఫున ఇక్కడ వల్లభనేని వంశీని కలవటానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీని, వైసీపీ ఎమ్మెల్సీని కానీ అదేవిధంగా ఆయన తరఫున వచ్చిన లాయర్ని కానీ పోలీసులు అయితే లోపలికైతే అనుమతించలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. విచారణ తర్వాత కోర్టుకు ప్రవేశపెడతాం, ఆ తర్వాత కలిసే అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడైతే ఇక్కడ మనం చూడొచ్చు పోలీసు బలగాలన్నీ కూడా అక్కడ పోలీసులు లోపల కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర వాతావరణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసులంతా కూడా రోప్ పార్టీ నుంచి మిగతా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో లోపలికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఇక్కడ దగ్గరలోకి వచ్చినట్టు వైసీపీ శ్రేణులు కానీ రాజకీయ నాయకులను ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ సమీపంలోనికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఏ విధమైన నిరసన కార్యక్రమాలు కానీ ఏ విధమైన ఆందోళన కార్యక్రమాలు కానీ చేయకుండా పూర్తిగా ఎక్కడికక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి. వైసీపీ నాయకులు ఇళ్ల దగ్గర కూడా పోలీసు భద్రతా ఏర్పాట్లు భద్రతా చర్యలు ఎక్కువ చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు హౌస్ అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా గుణదల్లో ఉన్నటువంటి దేవినేని అవినాష్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గన్నవరంలో అయితే అడుగడిగినా పోలీసులు మోహరించి ఉన్నారు. పోలీసు బలగాలు అయితే ఎక్కడ ఏ విధమైన అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు కానీ అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు కానీ చేపడితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే గన్నవరంలో పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడ మీడియా పర్సనల్ పోలీసులు తప్ప మిగతా బయట నుంచి ఎవరిని కూడా ఈ ప్రాంతానికి అనుమతించలేదు. ఇక్కడ చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కృష్ణలంక నుంచి ఇక్కడ అతి సమీపంలోనే హైవే ఉంది. ఈ హైవే అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు స్వాధీనంలో తీసుకున్నారు. ఎక్కడ ఏ విధంగా అనుమతి లేకుండా ఈ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కానీ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కూడా ఎవరిని రానియకుండా ఎవరికి అనుమతి లేకుండా పోలీసులు 4 వైపులా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకొక గంట వరకు కూడా ఆ వల్లభనేని వంశీని ఇంకొక గంట వరకు కూడా విచారించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లోనూ వల్లభనేని వంశీకి సంబంధించి దాదాపు 112 ప్రశ్నలు సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం రాబట్టే ప్రక్రియ చేపడుతున్నారు. అయితే వల్లభనేని వంశీ పోలీసుల నుంచి వచ్చే ప్రతి సమాధానానికి తెలియదు, సంబంధం లేదనేటటువంటి సమాధానాలే వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు, ఏ విధమైనటువంటి తనకి ఈ పాత్ర సంబంధమే లేనటువంటి అంశంలో ఈ కేసును తను ప్రమేయం లేకుండా ఈ కేసులో తన పేరు చేర్చారని చెప్పేసి వల్లభనేని వంశీ పోలీసులు సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ప్రతి క్వశ్చన్కి కూడా
తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు అనేటటువంటి దిశగానే వల్లభనేని వంశీ సమాధానాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే వల్లభనేని వంశీ దీనికి సంబంధించి ఇంకొక గంట పాటు వల్లభనేని వంశీని పోలీసులు విచారించి రికార్డు అంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రి దగ్గర కూడా సూపరింటెండెంట్కి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి నిపుణులు ఎవరైతే అదే హార్ట్కి సంబంధించి మిగతా ఎవరైతే నిపుణులు ఉంటారో వారందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్కి సమాచారం అందింది. మొత్తం మీద వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్లు కూడా అందిన తర్వాత ఇక్కడ వల్లభనేని వంశీ స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత వీటన్నిటితోనే 4 గంటల తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో వల్లభనేని వంశీని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది. సంధ్య, అంటే జయరాజ్, ఒకవైపు ఇప్పటికే వైసీపీ నుంచి బొత్స స్పందించడం జరిగింది, అలాగే దానికి కౌంటర్ కూడా అయ్యన్న పాత్రుడు ఇవ్వడం జరిగింది. అంటే కక్ష సాధింపులు కాదు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని ఒకవైపు ప్రభుత్వం నుంచి చెప్తూనే మరోవైపు బొత్స కూడా అన్నారు కక్ష సాధింపులు కాదు, హామీలు నెరవేర్చండి అని. అంటే ఇలా పొలిటికల్ టర్న్స్ తీసుకున్న సందర్భంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? ఇది రాజకీయ ప్రమేయమైనటువంటి అంశం. దీంట్లో రాజకీయం ఉంది. అరెస్ట్ చేసింది కూడా రాజకీయ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని. పూర్తి స్థాయిలో దీనికి దాడి జరిగింది కూడా రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. అనంతరం దీనికి సంబంధించిన పరిణామాలు ఒక్కొక్కటి వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు దానికి సంబంధించిన అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతను కిడ్నాప్, అతని పైన దౌర్జన్యానికి సంబంధించినటువంటి కేసు సంబంధించి కేసు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. ఈ మొత్తాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి నేపథ్యంలో దానికి అనుబంధంగానే ఈ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు గత కొంతకాలంగా దీనిపైన చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఎందుకు జరిగింది అనే దిశగా కసరత్తు చేస్తా ఉన్నారు. దీనికి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ గన్నవరంలో కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ కూడా లేరు. ఆయన కొంతకాలం అమెరికా వెళ్లారని చెప్పి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవలే అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం అందుకున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో ఆయన అదుపులో తీసుకోవటం, ఏ సెక్షన్ల కింద ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన నోటీస్ ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడం. ఇక్కడ విజయవాడలో ఒక గంట సేపటి నుంచి కూడా విజయవాడలో ఆయన్ని విచారించడం, వివిధ క్వశ్చన్లు వివిధ అన్ని కోణాల నుంచి కూడా వల్లభనేని వంశీ నుంచి తగినటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పుడు కూడా వల్లభనేని వంశీ నుంచి సరైన సమాధానం రావటం లేదని సమాచారం అందుతా ఉంది. ప్రతి ప్రశ్నకు కూడా పోలీసులు సంధించే ప్రతి ప్రశ్నకు కూడా తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదనేటటువంటి ఆన్సర్లు ఆయన నుంచి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే అన్ని ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ కానీ ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయ్యి వారి నుంచి తీసుకున్న వాంగ్మూలాలన్నీ కూడా వల్లభనేని వంశీ ముందు పెట్టి వీటికి సంబంధించిన సమాధానం చెప్పాలని పోలీసులు విచారణలో కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక గంట పాటు వల్లభనేని వంశీని విచారించేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అక్కడ వైద్య పరీక్షల తర్వాతనే కోర్టుకు పెట్టేటటువంటి అవకాశం ఉంది. సంజయ్, అంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి, మరోవైపు ఎస్సీ ఎస్టీ కేసు, కంప్యూటర్ ఆపరేటర్ పైన దాడి, అంటే ఇవన్నిటితో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి సంబంధించి కూడా అంటే చాలా యాక్టివ్గా ఎవరెవరిపైన అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళపైన ఎంక్వైరీస్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ అంటే నెక్స్ట్ ఏ టర్న్ తీసుకోబోతుందని అనుకోవచ్చు జయరాజ్? తప్పకుండా సంజయ్, ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వారందరిపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి సంబంధించినటువంటి అంశం పక్కనుంటే ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి అంశం, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి వ్యక్తుల విషయం, అదేవిధంగా కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ కేసు నేపథ్యంలో దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేటటువంటి దిశగానే పోలీసులు కేవలం ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసు అయితే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి కిడ్నాప్కి సంబంధించిన అంశానికి సంబంధించి అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఇంకా ఎమ్మెల్యే
యార్లగడ్డ వెంకట్రావు పైన హత్యాయత్నం కేసు, అదేవిధంగా హనుమాన్ జంక్షన్లో ఇళ్లు కూల్చివేత కేసు, అదేవిధంగా కేసరపల్లిలో ఇంకొక కేసు, మొత్తం మీద కొన్ని కేసులు వల్లభనేని వంశీ పైన గతంలో నమోదైనటువంటి నేపథ్యం ఉంది. వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. గత 7-8 నెలలుగా విచారణ జరుగుతూ ఉంది. దీనిలో ఉన్నటువంటి నిందితులు, దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారుల పైన పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. వారిని గుర్తించేటటువంటి పనిలో ఉంది. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజీ, వారు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్లు, వారికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతనే వల్లభనేని వంశీని ఈ రోజు అరెస్ట్ చేయటం, మరికొద్దిసేపట్లోనే న్యాయస్థానం దగ్గర ప్రొడ్యూస్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. సంజయ్. Okay, thank you, Jiraj. I get back to you for the